పరమగీతము 7వ అధ్యాయమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము 7వ అధ్యాయములో 12వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం. పెందలకడ లేచి ద్రాక్షావనములకు ఓదము, ద్రాక్షావలులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దానిమ్మ చెట్లు పూతబట్టినో లేదో చూతము రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. పెందల కడనే లేచి అంటే పెందల కడనంటే చీకటి ఉండగానే లేచి మనము ద్రాక్షావనములకు పోదుము. ఇంతకుముందు దీని మీదే చెప్పడం జరిగింది. అయితే మరలా వచనాన్ని తీసుకొని ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని అభిప్రాయంతో దీన్ని నేర్చుకోబోతున్నాం అనమాట. అంటే చిగురించుట ఏంటి చెప్పండి? చిగురించుట. పిల్లారా, ద్రాక్షావలులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినవో లేదో, దాడిమ చెట్లు పూత పెట్టినో లేదో సూతము రమ్ము. హల్లెలూయా. అంటే పెందల కడనే లేచి అంటే చీకటి ఉండగానే లేచి ఎక్కడికి పోదాం అన్నారు చెప్పండి? ద్రాక్ష వనం అంటే ద్రాక్ష తోటకి. అలాగే వాటి పువ్వులు వికసించినవో లేదో, దాడిమ చెట్లు పూతబట్టినవో లేదో చూతము రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. మనము ఈ చిగురించేటువంటి ఈ కాలమును గురించి కొన్ని మనము నేర్చుకుందాం. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, చిగురించేటువంటి కాలం ఏమిటంటే వసంతకాలం. చిగురించే కాలం ఏంటి చెప్పండి? వసంతకాలం. ఇక్కడ వసంతకాలాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. చూడండి 11వ వచనం. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామసీమలో నివసింతుము, పెందల కడ లేచి మనము ద్రాక్షావనములకు పోదుము, ద్రాక్షావలులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దాడమ చెట్లు పూతబట్టినో లేదో చూతుము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. అందుకనే మనము ఆ ద్రాక్ష వనాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు వారం కూడా మనం ద్రాక్ష తోట గురించే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ద్రాక్ష తోటకు సంబంధించిన విషయాలే నేర్చుకుంటూ వస్తున్నాం 2 వారాల నుండి. ఇది మరలా ఈ 3వ వారంలో, ఎందుకంటే ద్రాక్ష తోటకు వెళ్ళడం కూలి, దాని గురించి కూడా మనము నేర్చుకున్నాం. కాబట్టి పిల్లారా, ఇక్కడ చిగురించినో లేదో అంటున్నాడు. అంటే ఇక్కడ ద్రాక్ష అంటే ఏమిటి? ఆయన యొక్క సంఘము లేకపోతే సమాజం, అంటే ఆయన యొక్క వధువు. ద్రాక్ష తోట అంటే ఏమిటి చెప్పండి? ఆయన యొక్క, అలాగే ఇజ్రాయిల్ కూడా. అయితే ఎందుకంటే పాత నిబంధనలో కూడా ద్రాక్ష తోట గురించి ఉంది. నాబోతు ద్రాక్ష తోట అని ద్రాక్ష తోట గురించి పాత నిబంధనలో కూడా ఉంది. కాబట్టి ద్రాక్ష తోట అంటే ఇజ్రాయిల్ ఛాయిగా ఉన్నారు, మనము కూడా ఛాయిగా ఉన్నాం. అంటే క్షమించండి, ఇజ్రాయిల్కి మనకని ద్రాక్ష తోట ఛాయిగా ఉంది, మనము ఛాయ్ కాదు. అవి ద్రాక్ష తోట ఛాయ, మనం నిజరూపం అన్నమాట. ద్రాక్ష తోట ఏమిటి చెప్పండి? ఛాయ, మనము నిజరూపం. ఇప్పుడు ఈ సెల్ ఉందనుకోండి, ఇది నిజమైన రూపం. దాని నీడ అంటే వెలుతురు దీని మీద పడినప్పుడు దాని నీడేం చేస్తే చెప్పండి? పక్కన పడి, దాన్ని ఛాయ అంటారు అన్నమాట. నీడని ఏమంటారు చెప్పండి? ఛాయ. అందువల్ల ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా ఛాయ అన్నమాట, నీడ.
ఇప్పుడు ఇదేమో నిజరూపం. కాబట్టి ఛాయల్లో మాట్లాడినప్పుడు బైబిల్ అంతా, పాత నిబంధన బైబిల్ అంతా గొర్రె పిల్ల అంటే ఛాయ, నిజరూపం ఏంటి? మెస్సయ్య. అర్థమైందా మీకు? అలాగే నూనె అంటే ఛాయ, నిజరూపం ఏంటి? పరిశుద్ధాత్మ. అర్థమైందా మీకు? ఇప్పుడు గోధుమలు అలాగే ఛాయ, అలాగే వాక్యము. గోధుమలు విత్తువాడు వాక్యం అన్నమాట. వాక్యాన్ని ఏమంటారు చెప్పండి? వాళ్ళ హృదయంలో వాక్యం విత్తబడింది అంటే గోధుమలు. అలాగే వెలుగు అంటే ఛాయ. నిజమైన వెలుగు ఎవరు చెప్పండి? ఆయన వాక్యమే నిజమైన వెలుగు ఒకటి ఉండేను అన్నది బైబిల్లో. అలాగే చీకటి అంటే ఛాయ. అలాగే లోకాన్ని ఏమంటారంటే చీకటి లోకం అంటారు. పాపంలో ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? అందువల్ల చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించాడు. ఆయన నమ్మనిస్తారు. సాయంకాల వెలుగులోకి వచ్చాం. మరలా ఇప్పుడేమో సాయంకాల వెలుగులో నుండి మనం ఇప్పుడు ఈ తెల్లవారుజాము అంటే చీకటిలో నుండి మనం అంటే సాయంకాలపు వెలుగులోనికి వచ్చాం. మనం సాయంకాలపు వెలుగులోనికి వచ్చి మనం చీకట్లో ఉన్న దీపాల వలె ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనము ఆ దీప స్తంభముల మధ్య నుండి 7 సంఘకాలాల్లో నుండి ఇప్పుడు మనము ఉదయకాల వెలుగులోకి వచ్చాం. ఆయన నామని స్తోత్రం. అందుకని రాత్రిపూట 7 దీప స్తంభాలు ఉన్నాయి. 7 సంఘకాలాలు 7 దీప స్తంభాలు ఉన్నాయి. మరలా ఇప్పుడు మనం ఈ సంఘకాలంలో అంటే లౌదీయ సంఘకాలంలో సాయంకాలంలో కాదు, కానీ సాయంకాలంలోనే మనము పిల్లరా నుండి మనం వేకు వెలుగులోకి వెళ్ళి వచ్చాం. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ పెందల కడ లేచి చిగురించినవో లేదో అంటున్నాడు. చిగురించుట అంటే ఏమిటి? ఎండిపోయిందనుకో చెట్టు, మీరు ఒక మొక్క నాటారు ఎక్కడో తీసుకొచ్చి, అదేమైపో చెప్పండి? ఆకులన్నీ రాలిపోయి చిగురులు వచ్చేస్తాయి. కొత్త అంటే నూతనమైనటువంటి ఆకులు వస్తాయి, నూతనమైన చిగుర్లు, నూతనమైన ఆకులు, పువ్వులు పూయడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకని అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే వసంత కాలంలో జరుగుతాయి అన్నమాట. అంటే వసంత ఋతువులు. అంటే ఇప్పుడు మనకి సంవత్సరానికి 6 ఋతువులు ఉన్నాయి అన్నమాట. ఎన్ని ఋతువులు ఉన్నాయి చెప్పండి? 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువులు ఉంటే ఈ 6 ఋతువుల్లో ఒక్కొక్క ఋతువులో అంటే ఋతువులుగా విభజించారన్నమాట. అంటే చెట్లు చిగురించే కాలము, ఎండలు ఎక్కువగా ఉండే కాలము, వర్షాలు ఎక్కువ కురిసే కాలము, వెన్నెలు ఎక్కువ కాంతిగా ఉండే కాలము, మంచు కురిసే కాలము, చెట్లు ఆకులు రాలిపోయే కాలం, ఇలాగ 6 ఋతువులు ఉన్నాయి అన్నమాట. 6 ఋతువులు ఉన్నాయి. అయితే ఈ యొక్క వసంతకాలంలో, వసంతకాలం అంటే సంవత్సరానికి ఎన్ని ఋతువులు ఉన్నాయి చెప్పండి? 6 ఋతువులు. అంటే చెట్లు చిగురించే కాలం, ఇలా ఎండాకాలం, వర్షాకాలం వస్తున్నాయా ఒక కాలాలు, మన తర్వాత ఎండాకాలం వస్తుందంటావా, చలికాలం వస్తుందంటావా? అలాగే ఇక్కడ వసంతకాలం అనే దాని గురించి ప్రకృతిలో ఉందన్నమాట. అది బైబిల్లో కూడా చెప్పబడింది. అయితే ఈ చిగురించేటువంటి కాలం ఏంటంటే వసంతకాలం అంటారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే ద్రాక్ష యొక్క ద్రాక్షావల్లు చిగురించి పువ్వులు పూసి అలాగే దానిమ్మ చెట్లు పూత పట్టేటువంటి ఒక కాలాన్ని ఏమంటారు చెప్పండి? వసంత కాలం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చిగురించడం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఆకులన్నీ రాలిపోతాయి ఋతువులో ఆకులన్నీ రాలిపోయి ఈ వసంతకాలం వచ్చేటప్పటికి అప్పటి వరకు మొత్తుగా ఉంటాయి అన్నమాట. అవన్నీ మొత్తుగా ఉంటాయి. ఆ చెట్లు నిద్ర మొత్తుతో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఆ చెట్లు ఆకులు రాలిపోయి, అంటే పండిపోయిన ఆకులు ఏమైపోతాయి చెప్పండి? పండిపోయి రాలిపోతాయి అన్నమాట. రాలిపోయి మరలా ఈ వసంతకాలం వచ్చేటప్పటికి మేలుకుంటాయి అన్నమాట. నిద్ర మేలుకున్నట్టుగా లెగిసిపోతాయి అన్నమాట. ఇంకా అంటే చక్కగా చిగురులు వచ్చేయడం,
పువ్వులు పూయడం, ఇవన్నీ కూడా. అందుకనే కొన్ని దేశాల్లో అయినట్లయితే ఆ పువ్వులు రకరకాల పువ్వులు. అందుకని వసంతకాలం చాలా మంది ఇష్టపడతారండి. కొత్త ఆకులు వచ్చేస్తాయి, నూతన ఆకులు వచ్చేస్తాయి, నూతనమైన చిగుర్లు, నూతనమైన ఆకులు, అలాగే నూతనమైన పువ్వులు, మంచి పువ్వులు పోస్తాయి అన్నమాట. అందుకని వసంతకాలం అనేటువంటిది మంచి కాలము, అది చాలా మంచి కాలముగా బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఈ వసంత కాలాన్ని ఏమంటారంటే అన్ని ఋతువులన్నింటిలో కూడా దీన్ని రాణి కాలం అంటారనమాట. ఇది రాణిలా ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది స్త్రీలందరిలో ఎస్తేర్ ఏమైంది చెప్పండి? రాణి. ఎస్తేర్ ఏమై ఉన్నది? రాణి. అలాగే ఈ వసంత ఋతువు అనేది కూడా ఈ 6 ఋతువుల్లో ఒక ఋతువు అయినటువంటి ఈ వసంత ఋతువు మిగతా అంటే ఈ యొక్క 6 ఋతువుల్లో ఈ వసంత ఋతువు అనేటువంటిది రాణి వంటిది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా చెట్లన్నీ కూడా చాలా పచ్చగా చిగురించి నూతన చిగుర్లతోటి నూతన ఆ యొక్క పువ్వులు పూస్తూ చాలా చక్కగా, ఎండిపోయిన ఆకులన్నీ ఉండవిక, ఎండిపోయిన ఏ కనబడవు, చాలా చక్కగా నూతన చిగురులతో నూతనమైన ఆకులతో చాలా అందంగా కనపడుతున్నారు ప్రకృతి అంతా కూడా. ప్రకృతిలోని చెట్లన్నీ కూడా ఏమైపోతుంది చెప్పండి? కొన్ని జంతువులు కూడా అంట అప్పటి వరకు మొత్తుగా ఉండి ఈ వసంతకాలం వచ్చేటప్పటికి చక్కగా మేలుకుంటాయి అంట. వస్తువులన్నీ, జంతువులన్నీ ఏమవుతాయి చెప్పండి? మేలుకుంటాయి అంట. నిద్ర మేలుకుంటే ఆ మత్తు వదిలి బయటకు వచ్చేస్తుంటాయి అంట. కాబట్టి వసంతకాలం అనేటువంటిది, అందుకనే ఇక్కడ చూడండి, తెల్లవారుజాముకని వసంతకాలానికి సంబంధం ఉంది. తెల్లవారుజాముకని వసంతకాలానికి సంబంధం ఉంది. అందుకనే తెల్లవారుజాము సమయంలో చిగురించినవో లేదో ద్రాక్షవనములకు పోయి చూద్దాము అంటున్నాడు. ఆయన నామమున స్తోత్రం. అంతేగాని ఏ సాయంకాలము ఏ అర్ధరాత్రి అంటలేదు. ఆమె ఏమంటుంది చెప్పండి? తెల్లవారుజామున అంటే తెల్లవారుజామున చిగురిస్తాయి కాబట్టి, అందుకని వసంతకాలములు అనగా తెల్లవారుజామున చిగురిస్తాయి కాబట్టి, అందుకని ఆమె పెందలకడ లేచి చిగురించినవో లేదో చూద్దాం అంటుంది. అంటే ద్రాక్ష తోట చిగురించిందో లేదో, పువ్వులు పూసాయో లేదో, ఆ ద్రాక్షవల్లులు చిగురించాయో లేదో, పువ్వులు పూసాయో లేదో అని ఎప్పుడు అంటున్నారు చెప్పండి? తెల్లవారుజాము. ఎందుకంటే తెల్లవారుజాముని చిగురిస్తాయి కాబట్టి, అందుకనే పెందల కడని లేచి ద్రాక్షావనముకు పోదుము. ఎందుకంటే తెల్లవారుజాముని చిగురిస్తాయి కాబట్టి, చిగురించడం ఆరంభమవుతాయి కాబట్టి మనము పెందల కడ లేచి అక్కడికి వెళ్ళిపోదామని అక్కడ ఆమె చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి తెల్లవారుజాము, ఎందుకంటే ఆయన చిగురింప చేయగలిగిన సమర్థుడు. ఆయన ఏం చేయగలిగిన సమర్థుడు చెప్పండి? చిగురింప చేయగలిగిన సమర్థుడు. ఎండిపోయిన వాటిని కూడా చిగురింపు చేయగలడు. మనకు తెలుసు, పరిశుద్ధ పర్వతము, క్షమించండి, అతి పరిశుద్ధ స్థలములో అహరోను యొక్క అంటే ఆ గోత్రకర్తల యొక్క 12 కర్రలను తీసుకుని, 12 అంటే పెద్దల యొక్క 12 కర్రలను తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు అహరోను యొక్క కర్ర ఏమైపోయి చెప్పండి? చిగురించి ఆకులు వేసేసింది. అంటే ఎండిపోయిన వాటిని కూడా ఆయన తిరిగి బ్రతికించగలిగిన వాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలడు. అలాగే పిల్లారా, మనమైనట్లయితే ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన కొమ్మలు తెచ్చుకొని, ఎండిపోయిన చెట్లు తెచ్చుకొని, ఎండిపోయిన పుల్లలు తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే కాల్ చేస్తాం. మీకు అర్థమైందా? పొయ్యిలో పెట్టుకుంటాం, వంట వండుకుంటాం. కానీ ఆయన ఎండిపోయిన వాటిని కూడా ఆయన బ్రతికించగలిగిన వాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే కర్రను ఆయన సర్పంగా మార్చాడు. మరలా సర్పంగా మారిన కర్రని మరలా మామూలు కర్రగా మార్చాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చిగురింప చేయగలిగిన వాడు. అందుకనే పెందలకడ లేచి మనము ద్రాక్షావనమునకు
ద్రాక్ష తోటకు పోదుము, ద్రాక్ష వలలు చిగురించినవో లేదో చూద్దాం. ఎందుకంటే తెల్లవారుజామున అవి చిగురించడం. కాబట్టి మెస్సయ్యకి అందుకనే పునరుద్ధానానికి ఛాయగా ఉన్నాయి అన్నమాట. మెస్సయ్య కూడా చూడండి, ఆయన సిలువ వేయబడ్డాడు అంటే ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు, కోడా దెబ్బలతో కొట్టారు, ఆయన భుజం మీద సిలువ పెట్టారు, ఆయన్ని ఆ సిలువ మీద వేలాడదీసి ప్రక్కలో బళ్ళతో పొడిచారన్నమాట. పొడిచినప్పుడు ఏమండి నీరు రక్తము వచ్చాయి. తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశారు? సమాధిలో పెట్టారు. జీవము లేదు, చనిపోయాడు ఆయన. అంటే నిద్ర అంటారు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పాతాళానికి వెళ్ళిపోయింది. అర్థమైందా? అక్కడ ఒట్టి శరీరం మాత్రమే అక్కడ ఉంది. ఒట్టి శరీరం మాత్రమే అక్కడ ఉంది. కొంతమంది స్త్రీలు పెందలకడే లేచి ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే పిల్లారా, మెస్సయ్యను గురించి 3వ దినాన్ని తిరిగి లెగుస్తాడని వాక్యం చెప్తున్నది కాబట్టి ఆ 3వ దినాన ఆయన తిరిగి లెగుస్తాడు కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళదామని చెప్పి కొంతమంది స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఎండిపోయినటువంటి అనగా చనిపోయిన, ఎందుకంటే ఎండిపోయిన కర్రను ఏమంటారు చెప్పండి? చనిపోయినది అంట. ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోయింది అనుకోండి, చచ్చిపోయింది అంటారు. ఆ చెట్టు ఆకులు లేకుండా, ఏమండి చిగురు లేకుండా ఉంటే ఏమంటారు చెప్పండి? చచ్చిపోయింది. ఆయన కూడా ఎలా ఉంటాడండి? చనిపోయినటువంటి కర్ర వలె ఆయన శరీరం ఉందన్నమాట. చచ్చిపోయినప్పుడు అన్ని ఏమైపోతుంది చెప్పండి? అన్ని బిగుసుకుపోయి శరీరం ఏమైపోతుంది చెప్పండి? కర్రలాగా తయారైపోద్ది అనమాట. అది అర్థమైందా మీకు? కాబట్టి ఆయన్ని ఆ సమాధిలో పెట్టినప్పుడు శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు, శనివారం ఉన్నాడు, ఆదివారం నాడు 3వ దినాన ఆయన తిరిగి లెగిచాడు. అదే ఆదివారము, అదే కుమారుని దినము. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన కుమారుడు కాబట్టి అది కుమారుని దినమైనది. ఆ దినములో ఆయన చనిపోయినప్పుడు ఆ శరీరం ఏమైపోయిందంటే మరలా నూతనమైన శరీరంగా మారింది. ఇంతకు ముందున్నటువంటి శరీరము కంటే గొప్ప శరీరముగా మారిపోయింది, రూపాంతరం చెందింది అన్నమాట. అంటే నూతన చిగురు వచ్చేసింది. పరసంబంధమైనటువంటి నూతనమైనటువంటి శరీరమును ఆయన పొందుకున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది ఏ కాలం అంటే వసంత కాలము. అందుకని బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? మరలా మన గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో రెండవసారి వచ్చినప్పుడు మనము కూడా ఆయన వలె నూతన శరీరాలు పొందుకుంటాం. ఈ పాత శరీరం, మెస్సయ్య యొక్క పాత శరీరం పోయి మనము లేని కొత్త శరీరం వచ్చేసింది. పాత శరీరానికి మరణం ఉంది, నూతన శరీరానికి మరణము లేదు. అలాంటి మరణము లేని శరీరాన్ని ఆయన ధరించుకొని ఆయన తిరిగి లేచి 40 దినాల వరకు ఆయన కనబడి ఆ తరువాత ఆరోహణం అయిపోయాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. మరలా రెండవసారి వచ్చి మృతులను సజీవులను ఆయన కొనిపోతానని చెప్పాడు కాబట్టి క్రైస్తవులందరూ కూడా ప్రియులారా నిజమైనటువంటి వధువు ఆయన రాకడ కొరకు కనిపెడతా ఉంది. ఎందుకంటే ఆయన రెండవసారి వస్తాడు. వచ్చినప్పుడు నా యొక్క శరీరాలు మారతాయి. ఈ శరీరం, ఎందుకంటే శరీరం మార్పే మనకి పునరుద్ధానం, దాన్నే పునరుద్ధానం అంటారు. మెస్సయ్య కూడా ఆదివారం నాడు, అలాగే ఆదివారం అంటే 8వ దినం, అదే కుమారుని దినం, అలాగే తెల్లవారుజామున, అలాగే దాన్నే 8వ దినాన్ని 3వ దినం అంటారు. ఆ యొక్క దినములో ఆయన తిరిగి లేచాడు. ఆయన నామమున దాన్ని ఈస్టర్ అంటారు అన్నమాట. దాన్ని ఏమంటారు చెప్పండి? ఈస్టర్. ఆదివారం నాడు ఏం జరుపుకుంటారు చెప్పండి? అది క్రిస్టమస్కి ఒక డేట్ అంటూ ఉంది కానీ, తేదీ అంటూ ఉంది కానీ, ఈస్టర్ పండుగ ఒక తేదీ అంటూ లేదు. సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు. అంటే ఈస్టర్ పండుగ అంటే ఏమిటంటే ఆయన తిరిగి లేచినటువంటి దినాన్ని ఈస్టర్గా జరుపుకుంటారు, పునరుద్ధానం చెందినటువంటి. అందువల్ల పిల్లారా,
నిజమైన ఈస్టర్ ఏమిటంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దినం. అర్థమైందా? ఎండిపోయినటువంటి ఆ చెట్టు, ఎండిపోయినటువంటి ఆ మెస్సయ్య, కానీ దాన్ని నిద్ర అని బైబిల్ చెప్తుంది. ఆయన తిరిగి లేచాడు. అదే ఈస్టర్, అదే ఈస్టర్ పండుగ. ఆయన తిరిగి లేచినటువంటి పండుగ. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవులు ఆ పండుగ చేసుకుంటూ ఉంటారు చాలామంది మత్స్య సంఘాల వాళ్ళు. కానీ ఆయన చేసుకోమని అక్కడేమీ చెప్పలేదు. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఒక ఈస్టర్ ఉంది, పునరుద్ధాన దినం ఉంది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు మనము కూడా, అందుకని ఆయన ఒక దినములో, ఒక జాములో, ఒక గడిలో వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన రాకడ కొరకు, ఆయన వధువు కూడా ఆ పునరుద్ధానం కొరకు ఆయన వంటి శరీరము, అంటే ఈ మరణకరమైన శరీరం విడిచి ఆయన వంటి శరీరాన్ని ధరించుకోవాలని ఆమె కూడా కనిపెడతా ఉంది. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. ఆ సమయం రానే వచ్చింది. అందుకని ఆయన రాకడకు ముందుగా అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు చెట్టు అంటే ఏంటి? అంజూరపు చెట్టు మిగతా చెట్లు ఏమయ్యాయి? చిగురించాయి. అందుకనే ఇది చిగురించే కాలం ఇది. హల్లెలూయా. చూడండి ఒకసారి, మనము అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందంటే ఆయన రాకడ సమీపంగా ఉందన్నాడు. అంటే ఆ రాకడని దేనితో పోలుస్తున్నాడు? వసంతకాలంతో పోలుస్తున్నాడు. రాకడలో ఏం జరుగుతుంది? వసంతకాలంలో ఏం జరుగుతుందో రెండవ రాకడలో కూడా ఇదే జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, మన మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుడు చూచినప్పుడు ఆయన కూడా సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, ఏమండి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకుని. అంజూరపు చెట్టు అంటే ఎవరు చెప్పండి? ఇజ్రాయేలీలు. అంజూరపు చెట్టు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు. వాళ్ళు చిగురించారు అంటే అది ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశము ఎండిపోయిన చెట్లా ఉందన్నమాట. అహరోను కర్రవలే ఉందన్నమాట. అది ఎండిపోయిన చెట్లా ఉంది. కానీ 1948లో వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? స్వాతంత్రం వచ్చింది, విడుదల వచ్చింది. దాన్ని అంజూరపు కొమ్మ లేతదై చిగురించడం అంటారు. అది చిగురించింది, అది వాళ్ళకి వసంతకాలం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అది చిగురించినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే, అంటే వసంతకాలం సమీపంగా ఉంది. అంటే మీరు కూడా చిగురించేటువంటి కాలము సమీపంగా ఉంది. హల్లెలూయా. అంటే తెల్లవారుజాము మీకు సమీపంగా ఉంది. అందుకనే పెందల కడలిగిచ్చి వాళ్ళు చిగురించినవో లేదో అని ద్రాక్ష తోటలోనికి వెళుదామని, ద్రాక్ష వనములోనికి వెళుదామని, ద్రాక్ష తీగలు చిగురించాయో లేదో చూద్దాము రండు, దానిమ్మ ఫలములు అవి పువ్వులు పూసాయో లేదో చూద్దాము రండి అని అక్కడ ఆమె తన ప్రియునితో చెప్పిన రీతిగా ఎక్కడ కూడా మెసేజ్ చెప్తూ ఉన్నాడు. ఇదిగో వసంతకాలం సమీపంగా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామును కూడా నూతనమైన వెలుగు వచ్చేస్తాయి, నూతన దినం వచ్చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నూతన దినము. అందుకనే ఇప్పుడు మనము ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు 6వ తేదీ. ఈరోజు నిన్న ఏ దినము చెప్పండి? 5. ఇప్పుడు 6 అనేటువంటి నూతనమైంది ఈ రోజుతో మనం చూస్తే. అలాగే ఆత్మ సంబంధంగా కూడా నూతనమైనటువంటి దినము. అంటే ఇప్పుడు చూడండి, తెల్లవారినప్పుడు ఒక దినం వచ్చేస్తుంది. అంటే పగల్లోకి వెళ్ళిపోతాం మనం. చీకటి పోయి ఏమొస్తుంది చెప్పండి? నూతనమైన వెలుగు వస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఏ కుచ్చుక కనపడుతుంది మొట్టమొదట?
సూర్యుడు కనబడక ముందే వేకు చుక్క ఉదయించినప్పుడు ఒక వెలుగు వస్తుంది అనమాట. దాన్ని సంధ్య వేళ అంటారు. ఏమంటారు చెప్పండి? సంధ్య వేళ. ఆ సమయంలో దీపాలు ఆరిపేస్తారు. అలాగే సాయంకాలం దాన్ని కూడా సంధ్య వేళ. సాయంకాలం సంధ్య వేళలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కాసేపు వెలుగు ఉంటుంది. ఆ వెలుగుని ఏమంటారు చెప్పండి? సంధ్య వేళ. ఆ సమయంలో దీపాలు వెలిగిస్తారు, లైట్లు వేస్తారు. కానీ ఇక్కడ కూడా సూర్యోదయానికి ముందు వేకు చుక్కకు మధ్యలో ఒక కాలం ఉంది. దాన్ని వేకు కాలము, తెల్లవారుజామంటారు. అక్కడ చీకటిలో ఉన్నటువంటి లోకము, చీకటిలో ఉన్నటువంటి ప్రపంచము ఒక వెలుగుని, నూతనమైన వెలుగును పొందుకొని ఆ వెలుగులో కనబడుతుంటది ప్రపంచం. ఆయన స్తోత్రం. అందుకనే వేకు కాలం ఏమైందంటే పునరుద్ధాన కాలం, అదే వసంత కాలము. హల్లెలూయా! వసంత కాలంలో నిద్ర మత్తుతో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మేలుకుంటాయి. అప్పటి వరకు కూడా నిద్రతో ఉన్నటువంటి, మత్తుతో ఉన్నటువంటి ఏమండి మనుషులు కూడా, పక్షులు కూడా అన్ని కూడా మేల్కొనేటువంటి కాలమే నిద్ర మేలుకునే కాలము. దాన్ని వసంత కాలం అంటారు. అందుకనే దాని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే వసంత కాలము సమీపంగా ఉందని తెలుసుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? వసంత కాలము సమీపంగా ఉందని తెలుసుకొనుడి. ఎప్పుడు? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు. కాబట్టి వసంతకాలం అంటే ఏమిటి? రెండవ రాకడ. రెండవ రాకడలో ఏం జరుగుతుంది? వసంతకాలంలో ఎలాగైతే చెట్లన్నీ చిగురిస్తాయో, పూలు పూస్తాయో, నూతనమైన ఆకులు, నూతనమైనటువంటి అప్పటి వరకు చచ్చిన చెట్లులా ఉంటాయి. ఆకులు రాలిపోయి పువ్వులు లేవు, పువ్వులను ఎండిపోయి చచ్చిపోయిన చెట్లులాగా ఉంటాయి అన్నమాట. చచ్చిపోయినటువంటి చెట్లులా ఉంటాయి. అలాంటివి వసంతకాలం వచ్చినప్పుడు చక్కగా చిగురులేసి, ఆకులేసి, పువ్వులు పూసి చక్కగా పచ్చదనముతో నిగనిగలాడిపోతుంటే నూతనమైన ఆకులు అన్నమాట. కొత్త ఆకులు చాలా చక్కగా మెరుస్తూ చక్కగా ఉంటాయి అన్నమాట. నూతనమైనటువంటి ఆకులు వసంతకాలం. అందుకని రెండవ రాకడను గురించి వసంతకాలంతో పోలుస్తున్నాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పిల్లారా 1996లో ఆ రాకడ వేకు చుక్కగా రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన రెండవసారి 1996లో రంగం మీదకి వచ్చాడు.
ఈ లోకమును నియమములను విడిపించుటకు లోకమును నియమములను విడిపించుటకు ఈ లోకమును విడిపించడానికి చెప్పండి. ఏ విధంగా వచ్చాడు? వేకువ నక్షత్రముగా రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఎందుకు? వేకు జాగులోనే ప్రకృతి యొక్క ప్రపంచం చీకటి నుండి విడుదల పొందుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అలా అందుకనే వసంత కాలము వేకువ కాలము ఒక్కటే. కాబట్టి 1996 నుండి మనం ఎక్కడున్నామంటే వసంత కాలంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాం చెప్పండి? వసంత కాలంలో ఉన్నాము. అంటే ఇప్పుడు పిల్లారా, అంటే ఒక విధంగా చెప్పాలంటే 8వ దినములో, ఎందుకంటే వేకువ కాలం అంటే 8. వేకువ నక్షత్రం ఏం చెప్పండి? 8వ నక్షత్రం. బైబిల్లో 7 నక్షత్రాలు ఉన్నాయి. 8వ నక్షత్రము వేకువ నక్షత్రము. వేకువ నక్షత్రం యొక్క కాలంలో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు దీన్నే వసంత కాలంలో మనం ఉన్నాము. కాబట్టి 8వ దినములో వేకువ తెల్లవారుజాము వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేకువ కాలంలో మళ్ళా 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 3వ దినంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం 3వ దినములు అంటే పిల్లారా, మనము ఇప్పుడు వసంత కాలంలో ఆ దినము, ఆ జాము, గడియలు వసంత కాలంలో మనం ఉన్నాము. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వసంత కాలంలో ద్రాక్ష తోటలుగా ఆయన వధువు, ద్రాక్ష తీగలన్నీ నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా యొక్క తీగలని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ తీగలన్నీ కూడా ద్రాక్షావళి యొక్క తీగలన్నీ కూడా మెస్సీ యొక్క తీగలన్నీ కూడా మెస్సీ యొక్క వధువు. ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లారా, ఆమె మరలా ఇప్పుడు చిగురిస్తుంది. అంటే నూతనమైన శరీరాన్ని పొందుకుంటూ, నూతనమైన ఆలోచనలు, నూతన మనస్సు, నూతనమైనది. ఇంకా పూర్తిగా చెప్పాలంటే మన సంబంధమైనటువంటి, అంటే ఆయన రాజ్యానికి సంబంధించిన మనస్సు, ఆ రాజ్యానికి సంబంధించిన ఆలోచనలు, ఇంకా రాజ్యానికి సంబంధించిన క్రియలు, ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం, ఒక నూతనమైన శరీరాన్ని పొందుకొని, ఆ మహిమ శరీరాన్ని తెల్లవారుజామున పొందుకొని అవి పైకెత్తబడతాయి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? వసంత కాలంలో ద్రాక్ష చెట్లు చిగురించి పువ్వులు పూసినట్టు రీతిగానే మనము కూడా నూతన శరీరం, మహిమ శరీరం, మానవ లేని శరీరాన్ని పొందుకొని ఈ వర్తమానం ఏంటంటే నూతన వర్తమానం. ఆయన హల్లెలూయా. ఇంతకు ముందు వర్తమానం చెప్పండి, మెస్సయ్య రాకడను గురించినటువంటి, అంటే మొదటి రాకడ గురించిన వర్తమానం. మొదటి రాకడలో ఆయన నీ కోసం చనిపోయాడు అనగా ఆయన నీ కోసం ఆయన వచ్చాడు, మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు, ఆయన నమ్ముకోండి, మారు మనసు పొందండి అనేటువంటిది, నామములో బాప్తిసం పొందండి అనేటువంటిది మొదటి రాకడ వర్తమానం. అది ఇప్పుడే నూతన వర్తమానం ఏంటంటే, ఇదిగో పిల్లారా, నూతన రాజ్యం రాబోతుంది, నూతన భూమి రాబోతా ఉంది, 1000 ఏళ్ల పాలన రాబోతుంది. కాబట్టి నూతనమైన దేశానికి మనం వెళదామని చెప్పి నూతనమైన దానిలోకి వెళ్ళేటువంటి, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి, ఆ నూతనమైన దేశానికి సంబంధించినటువంటి వర్తమానమే, 1000 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి వర్తమానమే ఇప్పుడు నూతన వర్తమానం. ఆయన అందుకని ఈ వర్తమానం విన్నవారు నూతన శరీరాన్ని పొందుకుంటారు. అర్థమైందా? నూతన శరీరాలతోటి నూతన భూమి మీదకి వెళ్ళిపోతారు. అందుకని మనం ఇప్పుడు కాలం ఏంటంటే వసంత కాలము. మెసేజ్ చూడండి, నూతనమైన దాన్ని పొందుకుని, నూతన శరీరాన్ని పొందుకున్నాడు.
మనది కూడా ఎండిపోయి మరణించేటువంటి శరీరాలు, అలాగే మృతులు కూడా, ఎండిపోయిన మృతులు కూడా నూతన శరీరంతో తిరిగి లభిస్తారు. సజీవులైన మనము కూడా మరణించే శరీరంలో ఉన్నటువంటి మనము కూడా నూతన దేహాలు పొందుకొని, నూతన శరీరాలు పొందుకొని పైకి ఎత్తబడడం అనేది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 2000 సంవత్సరాల మెస్సీయ ఏ కాలంలో అయితే ఉన్నాడో పెద్దల కడని ఆయన తిరిగిచ్చాడు. అదే వసంత కాలము ఆయన చిగురించాడు. అలాగే నూతన వెలుగు వచ్చింది ఆ రోజుల్లో. అదే మొదటి రాకడ గురించిన వెలుగు. ఇప్పుడు మరలా ఈ వసంత కాలంలో రెండవ రాకడ సంబంధించిన నూతన దేశాన్ని గురించినటువంటి ఈ చీకటంతా పోయి లోకమంతా నశించి నూతనమైనటువంటి దేశము, నూతనమైనటువంటి రాజ్యము, నూతనమైన జనుల్ని మనం కలుసుకోబోతున్నాం. ఆ దేశంలో మనం నివసించబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చాలా ధన్యులు ఆయనస్తాం. అందుకని వసంత కాలం సమీపంగా ఉందంటే రాకడ సమీపంగా. ఎందుకంటే వసంతకాలం వచ్చి నూతన చిగురులు వస్తాయి, చిగురించి పూలు వస్తాయి, కాయలు కాస్తాయి, నూతన ఆకులు వస్తాయి. అలాగే ఇప్పుడు కూడా మనం నూతన శరీరాలు పొందుకుని వసంత కాలంలో మహిమ శరీరాలతో ఆరోహణమై ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చివరి సమయంలో నూతనమైనటువంటి దేహం. ఎందుకంటే ఈ శరీరం ఏంటి చెప్పండి? మరణించే నశించే శరీరం. ఇది భూమిలో కలిసిపోయే శరీరం. కానీ మనం మహిమ శరీరం పొందుకున్నది భూమిలో కలిసిపోతాం. భూమిలో పాల్పడినా తిరిగి లభిస్తారు అన్నమాట. అంత గొప్ప శరీరం అది మహిమ శరీరం. భూమిలో పాల్పడినా మళ్ళీ ఏమైపోతారు చెప్పండి? వాళ్ళని ఏమి చంపలేరు, ఏది చంపలేదు. అలాంటి శరీరము ఈ వసంత కాలంలో నూతన శరీరాన్ని మనం పొందుకుని ఆరోహణం అయిపోతాం. ఆయన హల్లెలూయా. అందుకని మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? వసంత కాలం. ఇప్పుడు ద్రాక్షవల్లులు చిగురించాయి, దానిమ్మ పొలములు, దానిమ్మ చెట్లు పువ్వులు పూశాయి. హల్లెలూయా. నూతనమైనటువంటి, అందుకని నూతన దినము. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఏడవ దినం వేకువజామునే నూతన దినాన్ని తీసుకొస్తుంది. వేకువజాము దగ్గర నూతన దినము వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నూతన దినము, నూతన జాములో మనం ఉన్నాము. నూతన శరీరాలు పొందుకొని నూతన భూమి మీదకి మనము ఉరిపోబడతాము. యెహోషువ కాలంలో కూడా తెల్లవారుజామున వాళ్ళు చుక్కబొడిచింది. తెల్లవారుజామున యోర్దాను దగ్గర ఉన్నారు. ఆ తర్వాత ఆ తెల్లవారుజాము సమయంలో వాళ్ళు యోర్దాను దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యాజకుల యొక్క పాదములు, ఆ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకుల యొక్క పాదములు ఆ యోర్దాను నీటిని తాకగానే ఆ నీరంతా ఏకరాశైపోయి వీళ్ళు ఆ యోర్దానుని ఆ తెల్లవారుజామున దాటి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అరిస్తే లేవడం కాదు, నీలోనే ఉండాలి. గట్టిగా చెప్పలేకపోదాం. నాలో ఒత్తిడి పెట్టి అరుస్తున్నా. నీకు ఈ మాట కానీ నీలో ఏమవుతుంది చెప్పండి? లేవా. అంతేగాని గట్టిగా అరిస్తే లేవడం. వాక్యం వినగానే ఏం చేయాలి చెప్పండి? నిజమైన వాడు ఆ విధమైన స్థాయి. కాబట్టి వాడు చూడండి, దాటి నూతనమైన దేశంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నూతన భూమి మీదకి వెళ్ళారు వాళ్ళు. తెల్లవారుజామున వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అదే కానాను దేశం. యోర్దాను దాటి వాళ్ళు వెళ్ళిపోయారు. మనము కూడా ఇప్పుడు యోర్దాను అనగా మరణము, మరణాన్ని దాటి కూడా ఈ తెల్లవారుజామున నూతనమైన దేశంలోనికి, అదే మన వాగ్దాన భూమి, వాగ్దాన దేశం, ఆ దేశంలో మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు నూతనమైనది వసంత కాలం ఏమొస్తుంది చెప్పండి? పాత అన్ని కూడా రాలిపోయి, పాత ఆకులన్నీ కూడా పడిపోయి రాలిపోయి కొత్తవి వచ్చేస్తాయి. నూతనమైన శరత్ ఋతువులో వసంత ఋతువులో కొత్తవి వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది చెప్పండి? పాత దాని నుండి మనం
పాత దాన్ని అంటే ఆకులు లేనటువంటి, మూడు బారిపోయినటువంటి, పువ్వులు లేనటువంటి అలాంటి చెట్టుగా ఉన్నట్టు అలాంటి వ్యక్తిగా ఉన్న నీవు ఇప్పుడు పర సంబంధమైనటువంటి నూతనమైన దాన్ని హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారమే, కానీ నూతన చిగురు లేని వారుగా, నూతన ఆకులు లేని వారుగా, ఎందుకంటే నూతనమైనటువంటి పువ్వులు లేని వారుగా ఉన్నాం. పొందుకోలేదు ఇంకా వాటిని, అంటే పర సంబంధమైన వాటి పొందుకోలేదు. విమోచన కొరకు మూలుగుతున్నాం అన్నమాట శరీరంలో ఉండి. కానీ ఎందుకంటే ఆయన నమ్ముకున్నాం, ఆయన బిడ్డవే. కానీ నూతన చిగురు, నూతన ఆకులు, నూతన పువ్వులు అంటే పర సంబంధమైన పొందుకోలేదు. కానీ తెల్లవారుజామున ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆ పర సంబంధమైనటువంటి వాటిని, నూతన చిగురుని, నూతన ఆకులని, నూతన పువ్వులని పొందుకొని పచ్చగా నిగరగలాడిపోతూ ఎంతో చక్కగా కనబడుతున్నటువంటి ద్రాక్ష వల్లుల వలె ఈనాడు ఏ ముద్దులాగా కూర్చొని లేవలేరా? కాబట్టి చేయండి. ఏ కాలం ఇది? యెహోషువ కాలంలో నూతన భూమిని, నూతన సంబంధమైన దాన్ని, ఆ దేశానికి సంబంధించిన దాని వల్ల పొందుకున్నారు. మనం కూడా 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన రాజ్యాన్ని, నూతన రాజ్యాన్ని అవన్నీ కూడా మనం పొందుకుంటున్నాము. హల్లెలూయా. పొందుకున్నామంటే సంతోషించేవాళ్ళు లేరండి బాబు, అదే నా బాధ. నా గురించి కాదులే, నాకేం చెప్పట్లేదు, నా ఆర్కిత మర్చిపోయి కూర్చొని ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనము అందుకుంటున్నాము. అంటే పిల్లారా, ఏదో నూతన చిగురులు, నూతనమైందంటే ఈ వసంత కాలంలో అంటే ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడం కాదు. పర సంబంధమైన శరీరాన్ని, పర సంబంధమైన రాజ్యానికి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించిన ప్రతిదీ పొందుకోవడమే నూతనమైనది రెండవ రాకడలో పొందుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది అక్కర్లేదు సంఘంలో, నిజమైన వాళ్ళు, వాక్యానికి స్పందించేవాళ్ళు ఒకరున్న చాలు. నేను ప్రసంగం చేస్తా, అయి నా మనసు. ఏ స్పందన లేకుండా కూర్చున్నాడు 100 మంది ఉండి ఉపయోగం లేదు. 1000 మంది ఉన్నా ఉపయోగం లేదు. ఆత్మ కథలకు లేని వాళ్ళు 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా ఉపయోగం లేదు. కదిలించబడే వాళ్ళు ఒకరున్న చాలు. అయి నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నూతన శరీరము, నూతనమైనటువంటి పిల్లారా ఆ రాజ్యము ఇప్పుడు మనం పొందుకుంటున్నామంటే ఈ వసంత కాలంలో అది పర సంబంధమైనటువంటి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ చెట్టు ఎప్పుడు 3 బారిందో తెలుసా మీకు? ఆదాము కాలంలోనే 3 బారింది. ఆదాము కాలంలోనే ఆకులు రాలిపోయాయి. ఆదాము కాలంలోనే పాపం వలన ఆకులన్నీ రాలిపోయి 3 బారిపోయిందంటే పర సంబంధమైన పోగొట్టుకున్నారు. అర్థమైందా? పర సంబంధమైనదంతా కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా ఈ కడపడి ఆదాము కాలంలో ఆదాము వల్ల పోగొట్టుకుని అమర్చతని, అమర్చమైన దాన్ని, అక్షయతని మరలా తిరిగి మనం పొందుకుంటున్నాము. ఇక మనము మరణించము, మరణాన్ని మనం చూడము, గొప్ప దేశములకు మనం అడుగు పెడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం దేశస్తులము కాదు, ఈ లోక సంబంధమైన వారికి చెందిన వాళ్ళం కాదు. వేరైన చిగురైన ఏమీ లేకుండా లోకమంతా కూడా నాశనం చేయాలి. వేరైన చిగురైన ఏమీ లేకుండా లోకమంతా ఏమైపోయి చెప్పండి, నాశనం అయిపోయి. ఈ ఇంటి పేరు, మతాలు, కులాలు ఏమి ఉండవు. చాలా మంది ఏమంటారంటే, చాలా మంది ఇంటి పేరు నిలబెట్టడానికి ఒక కుర్రోడు ఉండాలి కదా మనకి అని మగ పిల్లలు పుట్టేదాకా పిల్లలు కంటారు. ఆడపిల్ల పుడతారు, మరలా కంటుంటారు. ఎందుకు? ఆ ఇంటి పేరు ఇంటి పేరు శాశ్వతం అంటే ఇక్కడ ఈ లోకమే శాశ్వతం కానప్పుడు ఆడపిల్లైనా ఒకటే, మగ పిల్లడైనా ఒకటే. చాలా మంది ఉంటారంటే వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళ ఇంటి పేరు నిలబెట్టడానికి ఎవరు లేరు. నాకైతే మగ పిల్లలు పుట్టారు, ఒక్కరన్నా ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు. కాబట్టి మన ఇంటి పేరు నిలబెడతానే. ఇంటి పేరు గొప్పేంటి?
ఇది శాశ్వతం కాదు. మనం అబ్రహాము పిల్లలము కాబట్టి యోధా జాతికి సంబంధించిన మనము అది శాశ్వతమైనది. దాన్ని మనం పొందుకున్నాం ఆయన మనుషులు. హల్లెలూయా. అందుకనే నూతనమైనది ఆరంభమైంది. అందుకనే వేకొచ్చుకోదించిన ప్రకృతిలో ఎలాగైతే నూతనమైనటువంటి వెలుగు, ఆ వెలుగు ఏం చేస్తుందంటే పిల్లారా, ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి పోయి చక్కగా వెలుగులో సమస్తాన్ని మనం ఆ దేశాన్ని మనం చూడగలుగుతాం. ఇజ్రాయేల్ కూడా అంతే. యొర్దాను దగ్గర తెల్లవారుజామున కానాను చూసినప్పుడు ఏమి కనపడలేదు. తెల్లవారుజాము ముందుగా ఇచ్చిన తర్వాత పిల్లారా చీకటంతా కానాను మీద ఎలా తొలగిపోతా ఉన్నాం. అప్పుడు కానాను చాలా స్పష్టంగా కనబడుతుంది. వాగ్దాన భూమి, వాగ్దాన దేశము. ఈనాడు కూడా మనకి తెల్లవారుజామున చీకటంతా తొలగిపోతా ఉన్నాం. లోకాశలన్నీ నీలో తొలగిపోతా ఉన్నాయి. లోకాపేక్షలన్నీ తొలగిపోతున్నాయి. ఆశయ, గర్వము, ఇవన్నీ నీలో తొలగిపోతున్నాయి. మొత్తం కూడా చీకటి, ఆ ఏ చెప్పు, పాపము, కక్ష, దురాలోచనలు, వాళ్ళ మీద అలగడం, ఇంటికి రాకుండా ఉండడం, ఎక్కడోసారి పడుకోవడం, ఎక్కడోసారి తినడం. పిల్లలు నాడే చాలా మంది ఆ విధంగా చేస్తున్నారు. అలాంటి సబ్బులన్నీ నీలో చీకటంతా నీలో పోయినప్పుడు ఆ నీతి, ఆ సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన దేశాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. హృదయంలో చూస్తావు ఆయన. హల్లెలూయా. హృదయంలో చూసిన వారే అక్కడ చూస్తారు. హల్లెలూయా. అప్పుడు ఆ నీతి కలిగిన దేశము, సమాధానం కలిగిన దేశము, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన దేశము, అదే షాలోమ్, నిత్య షాలోమ్, నిత్య షాలోమ్ అయినటువంటి దేశం. ఇశ్రాయేలు చీకటి పోయినప్పుడు ఆ దేశం అంతా కూడా చాలా చక్కగా కనపడింది. పాలు తేనెలు ప్రవహించే దేశం. యెహోషువ ఏమండి ఇశ్రాయేలు యొర్దాను దగ్గర దాటి వెళ్ళినప్పుడు చీకటంతా పోయింది. చాలా చక్కగా దేశం అంతా కనపడింది. ఈనాడు మనలో ఉన్న చీకటంతా పోయినప్పుడు ఆ పట్టణాన్ని నువ్వు చూడగలుగుతావు. నూతన యెరూషలేము అనే పట్టణము నీలో కనబడుతుంది. హల్లెలూయా. ఆనందాన్ని, ఆ సమాధాన పట్టణాన్ని ఆత్మీయంగా నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఆత్మీయంగా చూసిన వారి శరీరాలు మారిపోయి అప్పుడు శారీరకంగా చూస్తారు ఆ దేశం. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందము నా యావే నాకిచ్చెను. స్తుతింతు 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 నే సాగెదను. స్తుతింతు 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 నే సాగెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందమే. స్తుతింతు 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 నే సాగెదను. స్తుతింతు 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 నే సాగెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నూతనమైన దేశానికి నువ్వు రావాలనుకుంటున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఆ చీకటిని విడిచిపెట్టేయి. చీకటి లోకం, ఈ చీకటి లోకాన్ని విడిచిపెట్టాయి. అప్పుడే తేటగా దాన్ని చూడగలుగుతావు ఆ దేశాన్ని. హల్లెలూయా. నీలో కనుక ఆ చీకటి బాగుపోతే, నీలో ఆ గర్వం బాగుపోతే, ఆ కోపం బాగుపోతే, ఆ పాత స్వభావం, ఆ తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఆ యొక్క చెడు లక్షణాలు నీలో, ఆ చీకటి కనుక నీలో పోకపోతే నీవు ఆ నూతనమైన దాన్ని నువ్వు చూడలేవు. నూతన శరీరాన్ని చూడలేవు. నూతనమైనటువంటి దేశాన్ని కూడా నీవు చూడలేవు. అందుకనే ఆ దేశాన్ని కూడా నూతన పరచబడతాం. అది కూడా అణుబాంబుల చేత వేయబడి నూతనమైనటువంటి దేశము, అదే మన దేశం. దీన్ని పోగొట్టుకుంటే నువ్వు నిత్యము నరకాన్ని అనుభవించాల్సిందే. నిత్యము నరకంలో పడి నువ్వు ఏడవాల్సిందే. నిత్యము నరకంలో పడి నువ్వు కన్నీరు పెట్టుకుని కేకలు పెడుతుంటావు కానీ ఎవరు వినరు. అందుకని ఆ రాజ్యం కోసం ఎన్నో పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, దేశాలు వదిలిపెట్టేసి. మన బైబిల్లో మనం చూసినట్టు 12 మంది మనుషులు తోమా అంతా కూడా వదిలిపెట్టి
సమస్తాన్ని వదిలేసేసాడు. చెప్పాడు ఎక్కడికి వచ్చేసాడు. నువ్వైతే స్కూల్ మానలేవు, కాలేజీ మానలేవు, పనులు మానలేరు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా. కానీ ఎందుకంటే మీకు అవే గొప్ప కనపడుతున్నాయి. కానీ నిజంగా గొప్పది ఏంటంటే ఆయన రాజ్యం. కానీ వాళ్ళ ఆస్తులు, దేశాలు, ఇళ్ళు అన్ని వదులుకొని ఆయన సేవ చేశాడు. కానీ నువ్వైతే అయ్యే వదులుకునే పరిస్థితి లేదు. లోకము కావాలా నీకు, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా. నువ్వు కప్పకేం కావాలి చెప్పండి. లోకం కావాలా, లోకం కావాలా, పరలోకం కావాలా. అందుకని లోకంలో జీవిస్తుంది, ఒడ్డును కూడా జీవిస్తుంది. నీళ్ళలో జీవిస్తే ఒడ్డును కూడా జీవిస్తుంది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం వసంత కాలంలో ఉన్నాము. శరీరం మారినట్లుగా మన శరీరం మారుతుంది. వసంత కాలం అంటే ఆయన అక్కడ అది తెల్లవారుజామే, వేకుచుక్క కాలమే వసంత కాలము. హల్లెలూయా. ఈ వసంత కాలం ఎత్తబడుతుంది. ఆమేన్. కళ్ళ వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. మీరు వచ్చిన వారు ధన్యులు, లైవ్ లో వింటున్న వారు ధన్యులు. ఓ మీ ప్రేమను ఆయన చూస్తున్నాడు. మీరు రావడము, మీరు వాక్యం వినడము అన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏది కూడా నిష్ప్రయోజనం అవ్వదు. సమస్తాన్ని కూడా ఆయన ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి ఆయన నమ్మండి. ఆయన నమ్మదగిన వాడు. ఇక మనం నూతనమైన దానిలో వెళ్ళబోతున్నాం. ఇంక ఈ లోకంలో చూడండి, వాళ్ళు ఎప్పుడైతే వ్యర్థాలు దాటారో పాత దాన్ని విడిచిపెట్టి కొత్త దానిలోకి వెళ్ళిపోయారు. పాత దాన్ని విడిచిపెట్టి కొత్త దానిలోనికి, కొత్త దానిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం కూడా ఇప్పుడు అలాగే పాత లోకాన్ని, పాత శరీరాన్ని ఇదంతా విడిచిపెట్టి ఈ పాత దేశాన్ని విడిచిపెట్టేసి కొత్త దానిలోకి మనము, నూతనమైన దానిలోకి మనము వెళుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా అమ్మ ఆరోగ్య గారి భార్యకి, అలాగే వాళ్ళ బాబు బాగోలేదు, ప్రార్థనలో పెట్టండి అమ్మా. ప్రార్థన చేయండి. యాకోబు బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేయండి. సమాజం ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేయండి. నీ హృదయంలో చీకటి కనుకున్నట్లయితే నీ హృదయంలో ఆ రాజ్యాన్ని చూడండి. ఆ హృదయంలో రాజ్యం ఉన్నప్పుడే ఆ భూమి మీద కూడా, రాబోయే భూమి మీద కూడా ఆ రాజ్యము ఉంటాది. హృదయంలో అనీతి, అసమాధాన, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఉన్నావా? ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఆయన రక్షణ కంటే గొప్పది ఏమి కాదు. ఆయన వాక్యం దగ్గరకు రావాలి. ఎందుకంటే ఇది నీ పునరుద్ధానానికి సంబంధించింది. పరులకైతే డబ్బులు సంపాదించుకొచ్చేమో, కానీ ఇక్కడైనట్లయితే మరణాన్ని విడిచి జీవాన్ని పొందుకుంటాం. ఇదే ముఖ్యమైనది. లోకాన్ని విడిచి నూతనమైన దాన్ని పొందుకుంటాం. అందుకని నీకు లోకాశ పోలేదు, దీని మీద ఈ ఆశ, రెండింటిని ఆశిస్తున్నావు. అందుకని అవి మానలేకపోతున్నావు, ఇది మానలేకపోతున్నావు. నువ్వు ఒకటి పొందుకోండి, ఒకటి వదిలేయాలి. రక్షణ పొందుకోండి, లోకాన్ని వదిలేయాలి. మహిమ శరీరం పొందుకోండి, లోకాన్ని విడిచిపెట్టాలి. నూతనమైనటువంటి వెలుగును చూడాలంటే చీకటిని విడిచిపెట్టాలి. కాబట్టి ఆలోచన చేయాలి. సమయం అయిపోయింది, ఇంకా ఉంటుంది అనుకున్నావేమో. లోకమంతా నాశనం చేయబడుతుంది సుమా. నూతన భూమి రాబోతున్న భూమి మీదకి అమెరికా, ఎన్ని దేశాలని కూడా బూడిద గుప్పగా మారిపోతాయి. ఏ రైలు చిగురైన లేకుండా సమస్తము నాశనం చేయబడతాయి. కొయ్య కాలిపోతావు సుమా. విడవబడినట్లయితే నువ్వు కూడా కాలిపోతావు. రక్షణ పట్ల ఆసక్తి లేని వారుగా, ప్రార్థన పట్ల ఆసక్తి లేని వారుగా, ఆ దేశం పట్ల ఆసక్తి లేని వ్యక్తిగా, లేకుండా పనుల మీద మార్తాలే, ఆ పనుల మీద, ఈ పనుల మీద, ఆ చదువుల మీద, ఈ చదువుల మీద, ఆ కాలేజీల మీద, వీటి మీద, వాటి మీద ఆసక్తి కలిగి ప్రార్థన పట్ల ఆసక్తి లేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో ఆలోచన. ఆయన రాజ్యం పట్ల ఆసక్తి, ఆయన రాజ్యాన్ని ప్రవేశించాలనేటువంటి ఆసక్తి లేకుండా నీవు ఉన్నావేమో ఆలోచన చేయి. హల్లెలూయా.